హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ అఫ్సర్. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఈ వీడియో వచ్చేసి సికింద్రాబాద్ స్టేషన్ రీడెవలప్మెంట్ ఆగస్ట్ అప్డేట్. సో ఈ వీడియోలో రీడెవలప్మెంట్ ఎక్కడి వరకు అయిందో, ఇంకా పార్కింగ్, ప్లాట్ఫామ్స్ అండ్ స్టేషన్ టోటల్ బడ్జెట్ ఎంత అవుతుందో అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ ఏ డీటెయిల్స్ కూడా మీరు మిస్ అవ్వరు. థంబ్నెయిల్లో మెన్షన్ చేశాను కదా, నాట్ అన్ ఎయిర్పోర్ట్ అని. లిటరల్లీ ఆ లెవెల్లో ఉంది బయట నుంచి. సి హౌ క్రేజీ ఇట్ ఈస్. మరి లోపల ఎలా ఉందో, వర్క్ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. ఫస్ట్ మనం వెహికల్ పార్క్ చేసి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. నేను ప్రజెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 సైడ్ ఉన్నాను. ఇక్కడే రైట్ సైడ్ పక్కన అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉంది. పార్కింగ్ విషయానికి వస్తే ద బెస్ట్ థింగ్, ఇక్కడ మల్టీ లెవెల్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉంది. బేస్మెంట్ 1 అండ్ బేస్మెంట్ 2. అండ్ వీళ్ళు మెన్షన్ కూడా చేశారు 1000+ కార్స్ పార్కింగ్ చేయొచ్చని. అంత ప్లేస్ ఉంది ఇక్కడ. సో ఇమాజిన్ 1000+ కార్స్ అంటే హౌ బిగ్ ద ప్లేస్ ఇస్. బేస్మెంట్ 1లోకి వెళ్దాం. ప్రజెంట్ నేను బేస్మెంట్ 1లో ఉన్నాను. కొన్ని బైక్స్ అండ్ కార్స్ పార్క్ చేసి ఉన్నాయి ఇక్కడ. ప్రజెంట్ అయితే వీళ్ళు బైక్స్కి పార్కింగ్ ఛార్జెస్ ఏం తీసుకోవట్లేదు. ఇక్కడ నుండి బేస్మెంట్ 2కి వెళ్దాం. ఈ స్టేషన్లో వీళ్ళు సోలార్ పవర్ అండ్ ఈవీ ఛార్జింగ్ ప్రొవైడ్ చేశారు. మొన్నటి వరకు ఇందులోకి ఎవరిని అలౌ చేయలేదు కూడా. ప్రజెంట్ ఒక్క వెహికల్ కూడా లేదు లోపల. వర్క్ ఇంకా నడుస్తుంది. సో ఇక్కడ చూడండి, ప్రతి పిల్లర్కి ఈవీ ఛార్జింగ్ అవైలబుల్ ఉంది. మనము మిగతా విషయాలు స్టేషన్లోకి వెళ్తూ మాట్లాడుకుందాము. అండ్ ఇక్కడ కార్ ఛార్జెస్ బోర్డు కూడా ఉంది. సో మీకు చూపిస్తా. మంత్లీ వచ్చేసి ఇక్కడ కార్ పార్క్ చేస్తే 4000 రూపీస్. లోపలికి స్టార్ట్ అయిపోదాం. నేను బ్యాక్ సైడ్ 1 ప్లాట్ఫామ్ నుంచి కూడా చూపిస్తా తర్వాత. వావ్, ఒక్కసారి చూడండి ఎంత బాగా చేశారు ఎయిర్పోర్ట్ లాగా. క్రేజీ థింగ్, ప్రతి సెక్షన్కి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లెవెల్ ఈక్వల్గా ప్లాన్ చేశారు. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని లోపలికి స్టార్ట్ అవుదాం. టికెట్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. ఇది 2 అవర్స్ వరకు వ్యాలిడ్ ఉంటుంది. లోపలికి రాగానే రైట్ సైడ్ ఎస్కలేటర్ ఉంది. ఇక్కడ నుండి మనం మిడిల్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోదాం. సో దట్ మనకు 360 డిగ్రీస్లో జరిగే వర్క్ చూడొచ్చు. సో టోటల్గా అర్థమవుతుంది, మిడిల్ ప్లాట్ఫామ్లో ఉంటాం కాబట్టి. లోపల వర్క్ ఇంకా నడుస్తుంది. యూ కెన్ సీ హియర్. ఒకసారి ప్లాట్ఫామ్ 1 నుంచి కూడా బయటికి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. సో తెలంగాణలోనే హైదరాబాద్ సిటీలో ది మేజర్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇంకా సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి అక్టోబర్ 9th 1874 ఓపెన్ అయింది. సో ఇప్పటికీ 152 సంవత్సరాలు. ఇక్కడి నుంచి లైన్స్ సికింద్రాబాద్, నాగ్పూర్, కాచిపేట, విజయవాడ, గుంటూరు, మాన్వాడ్ సెంక్షన్. సో ఇలానే టోటల్ మ్యాసివ్ ప్రూఫ్ తోటి కవర్ అయి ఉంటాయి ఆల్ ప్లాట్ఫామ్స్. సో ప్లాట్ఫామ్స్ విషయానికి వస్తే 10 ఉండే కదా, రైట్ నో ఈ రీడెవలప్మెంట్లో వాళ్ళు ప్లాన్ చేసేది 11. ఈ రైల్వే స్టేషన్కి మీకు మెట్రో నుంచి రావడానికి సికింద్రాబాద్ వెస్ట్కి గ్రీన్ లైన్ అండ్ సికింద్రాబాద్ ఈస్ట్కి బ్లూ లైన్ ఉంది. స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రజెంట్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద నడుస్తుంది. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 714 crores. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రెస్ 65% కంప్లీటెడ్. 2026 వరకు కంప్లీట్ అవుతుందని అన్నారు వాళ్ళు. బట్ ఇంకా 2026కి 4 months ఉంది. సో వీళ్ళు 2 level ఎయిర్ కాన్కోర్స్ కూడా బిల్డ్ చేస్తున్నారు. అది కూడా 1.5 lakh ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేయడానికి పర్ డే. వీళ్ళు ఇంత డెవలప్ చేస్తున్నారు, బట్ లోపల నీట్నెస్ విషయానికి వస్తే చాలా డేంజర్గా ఉంది. తెలుసుగా, పాన్ పరాగ్ బ్యాచ్. చాలా యూరిన్ స్మెల్. లిటరల్లీ ప్లాట్ఫామ్ మీద నిలబడడానికి కూడా ఈవెన్ పర్ ఏ మినిట్ కూడా అంత డేంజర్గా ఉంది. సో మళ్ళీ ప్లాట్ఫామ్ 10 సైడ్ వెళ్ళిపోదాం. నేను వెళ్తున్నప్పుడు ఐ హ్యావ్ సీన్ దిస్ డీజిల్ ఇంజన్. లిటరల్లీ ఇది మూవ్ అయితే బాగుంటుంది అని అనుకున్నా,
బై లక్కీలీ ఇది మూవ్ అయింది బికాస్ దీని సౌండ్ విందామని. ఒకసారి మీరు కూడా వినండి ఎంత క్రేజీ సౌండ్ ఉంటుంది ఈ ఇంజన్ది. క్రేజీ కదా. సో ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. ఒక స్మాల్ రిక్వెస్ట్, ఫస్ట్ టైం మీరు ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది మరెన్నో వీడియోస్ చేయడానికి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.